నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. గన్స్ లో బుల్లెట్ల న్యూస్ లో ఫైర్ల ఇదే YK47 నేను మహిజ. చంద్రబాబు దావోస్ పర్యటన నుంచి ఒప్పందాల వరకు, లోకేష్ బర్త్డే నుంచి సిట్ ముందుకు కేటీఆర్ వరకు, బంగారం ధర నుంచి T20 మ్యాచ్ వరకు ఉన్న అప్డేట్స్ తో ఈ రోజు YK47 రెడీ. లెట్స్ వాచ్ ఇట్. దావోస్ పర్యటన ముగించుకొని కాసేపట్లో స్వదేశానికి సీఎం చంద్రబాబు రాబోతున్నారు. ఇవాళ ఉదయం 8:25 హైదరాబాద్ కు చేరుకోనున్నారు. అక్కడ నుంచి అమరావతికి బయలుదేరనున్నారు. ఉదయం 11:30 నుంచి అమరావతి సచివాలయంలో అధికారిక కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటారు. మొత్తంగా 4 రోజుల దావోస్ పర్యటనలో 36కు పైగా కార్యక్రమాలకు సీఎం హాజరయ్యారు. ఇజ్రాయెల్, UAE, స్విట్జర్లాండ్ దేశాల ప్రతినిధులతో 3 సమావేశాల్లో పాల్గొన్న చంద్రబాబు ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక వద్ద ఆర్సెల్ఆర్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్, IBM CEO అరవింద్ కృష్ణ సహా 16 దిగ్గజ పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశం నిర్వహించారు. టెక్ మహీంద్రా CEO MD మోహిత్ జోషితో మంత్రి నారా లోకేష్ దావోసులో భేటీ అయ్యారు. విజయవాడలో టెక్ మహీంద్రా IT క్యాంపస్, విశాఖపట్నంలో డెలివరీ విస్తరణ పనులను వేగవంతం చేయాలని, AI, ML, క్లౌడ్, IoT, సైబర్ సెక్యూరిటీ, ఇండస్ట్రీ 4.0 కోసం విజయవాడ లేదా వైజాగ్లో టెక్ మహీంద్రా స్కిల్లింగ్ క్యాంపస్ ఏర్పాటు చేయడాన్ని మంత్రి లోకేష్ సూచించారు. ఏపీ బేస్డ్ టెక్నాలజీ స్టార్టప్లకు మార్గదర్శకత్వం, స్కేల్ చేయడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో భాగస్వామ్యం వహించాలని, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ పై దృష్టి సారించి తిరుపతి IITలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని కోరారు. టెక్ మహీంద్రా స్ట్రేంజ్ వర్క్స్ తో అనుసంధానించిన అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబ్ను ఏర్పాటు చేయాలని, AI, ML, క్వాంటమ్ టెక్నాలజీల్లో ఆచరణాత్మక శిక్షణ, అప్లైడ్ రీసెర్చ్ టాలెంట్ పైప్లైన్ కోసం ఏపీలోని విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం వహించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. క్యాప్జెమినీ CEO ఐమన్ ఎడ్జెట్తో రాష్ట్ర విద్యా IT శాఖల మంత్రి నారా లోకేష్ దావోసులో భేటీ అయ్యారు. IT హబ్గా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ఇంటిగ్రేటెడ్ IT డెవలప్మెంట్ సెంటర్, GCC వర్టికల్ BPM కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, డిజిటల్ టాలెంట్ పైప్లైన్, కో డెవలప్మెంట్, ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్ల కోసం ఏపీ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం వహించాలని లోకేష్ కోరారు. డీప్ టెక్, AI, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఇంజనీరింగ్లో స్టార్టప్లకు మార్గదర్శకత్వం వహించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో కలిసి పనిచేయాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేయాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి నిమ్మల అన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఉన్న అడ్డంకులను అధిగమించేలా సీఎం చంద్రబాబు చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 40%కు పైగా పనులు పూర్తి చేస్తే వైసీపీ పాలనలో పూర్తిగా పనులు నిలిపివేశారని ఆరోపించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 3 నెలల్లో పర్యావరణ అనుమతులు తీసుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. జగన్ పాలనా నిర్లక్ష్యం కారణంగానే చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని మంత్రి నిమ్మల ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా వినియోగంపై కీలక చర్చ మొదలైంది. ముఖ్యంగా చిన్నారుల భద్రత, వారి మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కఠిన నిర్ణయాల వైపు అడుగులు వేస్తోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించే అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తోందని ఏపీ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ, సామాజిక వర్గాల్లో విస్తృత చర్చకు దారితీశాయి. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఈ అంశంపై మాట్లాడారు. చిన్న వయసులో పిల్లలు సోషల్ మీడియాలో కంటెంట్ ను సరైన రీతిలో అర్థం చేసుకోలేరని, అది వారి ఆలోచన విధానంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే పిల్లలను రక్షించేందుకు కఠినమైన చట్టాలు అవసరమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఆయన కామన్ డిస్ప్లే పిక్చర్ ను విడుదల చేసింది. లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ శ్రేణులు, ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఈ CDPని విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ రాష్ట్ర IT, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు, వేడుకలు నిర్వహించేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ CDP విడుదలతో ఒక రోజు ముందుగానే సోషల్ మీడియాలో పుట్టినరోజు సందడి మొదలైంది.
మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ సీనియర్ నేత తిరుమలశెట్టి కొండలరావు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. మంత్రి నారా లోకేష్ సమాజ సేవ కార్యక్రమాలకు స్ఫూర్తిదాయకంగా ఉన్నారని, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని కొండలరావు అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహిస్తున్నటువంటి జాతీయ ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విచ్చేశారు. జాతీయ ఎడ్ల బల ప్రదర్శనను అంగరంగ వైభవంగా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాడు పుల్లారావు నిర్వహించడం అభినందనీయమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి రోజున ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ జన్మదినం వరకు పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. గతంలో ఎడ్ల బల ప్రదర్శనను ప్రభుత్వం నిలిపివేసిందని, ఆ తర్వాత రైతులు ఎడ్ల బల ప్రదర్శనను నిర్వహించాలని ప్రభుత్వాలను కోరటంతో మరల ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలో ఓవైపు అభివృద్ధి, మరోపక్క సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 2025లో దాదాపు దేశవ్యాప్తంగా 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, వసంత కృష్ణప్రసాద్, నక్క ఆనందబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సూచన మేరకే అరబిందో నుంచి డబ్బులు ఇప్పించామని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. లిక్కర్ కేసులో ఈడీ విచారించిన నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మిథున్ రెడ్డి కోరిక మేరకే రాజ్ కసిరెడ్డితో మీటింగ్ ఏర్పాటు చేశానని విజయసాయిరెడ్డి తెలిపారు. సజ్జల శ్రీధర్ రెడ్డి, కసిరెడ్డి, మిథున్ రెడ్డి మధ్య లావాదేవీలు జరిగాయని వెల్లడించారు. లిక్కర్ స్కామ్పై రాజ్ కసిరెడ్డికే తెలుసునని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కోటరీలో ఉన్న పందికొక్కులే జగన్ను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. చాలా తప్పులు జరిగాయని, కానీ జగన్కు తెలియదని తెలిపారు. ఇలాగే కొనసాగితే పార్టీ ఘోరంగా దెబ్బతింటోందన్నారు. కోటరీలో ఎవరున్నారో నాయకులందరికీ తెలుసన్నారు. పందికొక్కులు ఎవరో తాను నోటితో తాను చెప్పాల్సిన అవసరం లేదని విజయసాయిరెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని చంద్రబాబు తనదిగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. రీసర్వే ఆలోచన తనకు పాదయాత్రలోనే వచ్చిందన్న వైఎస్ జగన్ భూ సమస్యలకు పరిష్కారం చూపడం కోసమే రీసర్వే చేశామన్నారు. సమగ్ర భూసర్వే చేయిస్తామని 2019 మేనిఫెస్టోలో పెట్టామన్నారు. చెప్పినట్లుగానే 2020 డిసెంబర్ 21న భూ రీసర్వే మొదలుపెట్టినట్లు వివరించారు. అడ్వాన్స్డ్ ఫీచర్లతో 30 లక్షల మంది రైతులకు పాస్బుక్లు అందజేసినట్లు తెలిపారు. పాస్ పుస్తకాల గురించి జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జారీ చేసిన పాస్ పుస్తకాలపై రైతుల ఫోటోలు ఉండేవి కావని, కేవలం జగన్ ఫోటోలు మాత్రమే ఉండేవని విమర్శించారు. కానీ కూటమి ప్రభుత్వంలో రైతులకు అందించిన పాస్ పుస్తకాల్లో ఆధార్, ఫోన్ నెంబర్, క్యూఆర్ కోడ్ ద్వారా పొలందారిని కూడా తెలుసుకునేలా మార్పులు చేశామన్నారు. తప్పులన్నీ చేసి ఇప్పుడేమీ తెలియనట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డిలా ఎవరి క్రెడిట్నో చోరీ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని అనగాని స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రకటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సెటైర్లు వేశారు. గత ప్రభుత్వంలో ప్రజలకు మేలు చేయని జగన్ ఇప్పుడు పాదయాత్ర, బస్సు యాత్ర చేస్తే అధికారంలోకి వస్తామని భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలే జగన్ను నమ్మే పరిస్థితిలో లేరని ఆయన తెలిపారు. వైద్య, విద్య పరీక్షల పనితీరుపై మరింత నిఘా పెంచే ప్రయత్నంలో భాగంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో రిమోట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో జరిగే యూజీ, పీజీ మెడికల్ వార్షిక సప్లిమెంటరీ పరీక్షల పనితీరును సీసీ కెమెరాల ద్వారా నేరుగా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే పర్యవేక్షించవచ్చని అన్నారు. శాంతి భద్రత పర్యవేక్షణలో శ్రమిస్తున్న ప్రతి పోలీస్ ఫ్యామిలీకి ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి అనిత అన్నారు. ప్రజారక్షణ కోసం పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. రంగంపేటకు చెందిన జయశాంతి విధి నిర్వహణలో లేకపోయినా బిడ్డను చంకనెత్తుకుని ట్రాఫిక్ ను చక్కబెట్టిన విషయాన్ని వైకే టీవీ కథనంతో తెలుసుకున్న మంత్రి అనిత జయశాంతికి ఫోన్ చేసి అభినందించారు. ఇవాళ కానిస్టేబుల్ దంపతులు అమరావతి వచ్చి హోంమంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. చంకలో బిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసిన కానిస్టేబుల్ జయశాంతిని హోంమంత్రి అభినందించారు. మంత్రిని కలవడం పట్ల జయశాంతి ఆనందం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ పాలన చేతకాక అటెన్షన్ డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. టీవీ సీరియల్ను తలపించేలా డ్రామాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మంత్రులు, వారి కుటుంబ సభ్యుల దంతాలపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు. భూ స్కామ్లు, బొగ్గు కుంభకోణాలపై సిట్ ఎందుకు వేయరని ప్రశ్నించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆరోపించారు. చివరకు ఫోన్ ట్యాపింగ్ కేసుల బలయ్యేది పోలీసులే అని కేటీఆర్ హెచ్చరించారు.
కేటీఆర్ కి సిట్ నోటీసులపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. తాను కేటీఆర్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తుంటే సిట్ నోటీసులు ఇస్తున్నారన్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. బావమరిది కుంభకోణం బయటకు రావద్దని ఇలా చేస్తున్నారా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. తన అటెన్షన్ డైవర్షన్లకు భయపడబోమని 6 గ్యారంటీలు హామీలు అమలు చేసే వరకు మీ వెంట పడుతూనే ఉంటామని హరీష్ రావు హెచ్చరించారు. 9E కోల్ బ్లాక్ విషయంలో వివాదం తలెత్తిన సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు 2 సభ్యులు కేంద్ర బొగ్గు శాఖ అధికారుల బృందం సింగరేణిలో పర్యటించనుంది. వివాదానికి టెండర్ రద్దు చేయడానికి గల కారణాలు, ఇతర అంశాలపై బృందం సింగరేణి అధికారులతో కలిసి విచారిస్తుంది. ఈ బృందంలో కేంద్ర బొగ్గు శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతన్ శుక్లా, డైరెక్టర్ టెక్నికల్ మారపల్లి వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా వివిధ ముఖ్య కూడళ్లు, ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలు తదితర చోట్ల ఏర్పాటు చేసిన 14,000 సీసీటీవీ కెమెరాలు అన్ని సక్రమంగా పనిచేసేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. సీసీటీవీ ప్రాజెక్టు డాక్యుమెంట్ అప్లోడ్ ఫర్ ఏజెంట్ స్పేస్, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అంశాలపై ఏపీ సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 14,000కు పైగా కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని సిఎస్ విజయానంద్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, ట్రాఫిక్ ఉల్లంఘనలను అదుపు చేసేందుకు సీసీటీవీ కెమెరాలను రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంతో అనుసంధానించి పర్యవేక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలంలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్న కూటమి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. 13 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శంకుస్థాపన చేశారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ఎంత కట్టుబడి ఉందో మరోసారి నిరూపించారు. గత 19 నెలల కాలంలో రామచంద్రపురం నియోజకవర్గంలో 200 కోట్లతో అభివృద్ధి చేశామని, రానున్న పుష్కరాలకు మరో 130 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ రహదారులను పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని అన్ని రోడ్డులను సుందరంగా తీర్చిదిద్దామని మంత్రి సుభాష్ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, దీనిలో భాగంగానే గ్రామీణ రోడ్లను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రావివలస గ్రామంలో 1.5 కోట్ల వ్యయంతో పంచాయతీరాజ్ శాఖ ద్వారా నిర్మించనున్న రహదారి పనులను మంత్రి ప్రారంభించారు. ప్రజల జీవన విధానం మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడుతూ హెల్తీ వెల్తీ ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అమరావతి సచివాలయం 3వ బ్లాక్లో ఆప్కో లేపాక్షి అవుట్లెట్లను మంత్రి సవిత సందర్శించారు. ఆప్కో లేపాక్షిలో అమ్మకాలపై ఆరా తీసి రికార్డులు పరిశీలించారు. వినియోగదారులకు అవసరమైన వస్త్రాలు అందుబాటులో ఉంచాలని, షర్ట్స్, నైటీ, ఇతర రెడీమేడ్ చేనేత వస్త్రాలను, హస్తకళ రూపాలను ఆకట్టుకునేలా డిస్ప్లే చేయాలని సూచించారు. ఆప్కో లేపాక్షిలో అమ్మకాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన మంత్రి సవిత డిస్కౌంట్ వివరాల బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. సమన్వయం, సత్వర స్పందన, ఎలాంటి సమస్యనైనా సమర్థంగా ఎదుర్కోవచ్చని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మొంతా తుఫాను సమయంలో ప్రాణ నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం స్పందించిన తీరే అందుకు నిదర్శనమన్నారు. తుఫాను సమయంలో ఎదురైన పరిస్థితులు, వాటిని అధిగమించిన విధానంపై జిల్లా కలెక్టర్ రాజబాబు డాక్యుమెంటేషన్ చేయించారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు దామచల్ల జనార్దన్ రావు, విజయ్ కుమార్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. విపత్తులను ఎదుర్కోవడంలో అనుభవాలను క్రోడీకరించి పుస్తక రూపంలో తీసుకురావడం ఇదే మొదటిసారి కావచ్చని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని, చేయలేని పక్షంలో నిధులు వెనక్కి వెళ్లిపోతాయని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అధికారులకు సూచించారు. తాడేపల్లిగూడెం మండలం ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన సకాలంలో నిధుల వినియోగంపై అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు అవగాహన కలిగి ఉండాలన్నారు. అభివృద్ధి పనులు పూర్తయ్యే విధంగా బాధ్యత వహించాలని అన్నారు. వివిధ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు జరుగుతున్న తీరుపై ప్రతిరోజు సమీక్ష చేయాలని ఆదేశించారు. గుంటూరులో ఈ నెల 25న నిర్వహించనున్న 17వ 10K వాక్కు సంబంధించిన బ్రోచర్, క్యాప్లను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమ విశేషాలను వెల్లడించారు. నడక మన జీవితాల్లో ఎంతో ప్రాధాన్యత కలిగిందని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఇటువంటి కార్యక్రమాలు అవసరమన్నారు. కిడ్స్ కాలేజ్ చైర్మన్ కోయ సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. జగన్ పాదయాత్ర కాదు, మోకారు యాత్ర చేసినా మళ్లీ అధికారంలోకి రాలేరని ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు కుటుంబ సభ్యులను దూషించలేదని, కానీ జగన్ హయాంలో నిండు సభలో భువనేశ్వర్పై అభ్యంతర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. జగన్ కు చిత్తశుద్ధి ఉంటే శాసనసభకు హాజరై ప్రజా సమస్యలు లేవనెత్తాలని ఛాలెంజ్ చేశారు. ఇప్పటికైనా జగన్ పగటి కలలు కనటం మానుకోవాలని సూచించారు. కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆహ్వానం మేరకు గుడివాడలో మడకసిర, పామర్రు, పెడన ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణప్రసాద్ పర్యటించారు. ఐ లవ్ గుడివాడ సెల్ఫీ పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు కలిసి సెల్ఫీ దిగారు. ఎమ్మెల్యే రాముతో కలిసి ద్విచక్ర వాహనంపై పట్టణంలో సరదాగా పర్యటించారు. గుడివాడలో వచ్చిన మార్పులను చూసి హర్షం వ్యక్తం చేశారు. స్వామి వివేకానంద బోధనలు యువతకు దిక్సూచి వంటివని, ఆయన చూపిన మార్గంలో నడిచేటప్పుడే దేశం పురోభివృద్ధి చెందుతుందని హర్యానా మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో దత్తాత్రేయతో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ వైడి రామారావు, అంబాత్రేయ క్షేత్ర వ్యవస్థాపకులు ఆదిత్య పరాశ్రీ స్వామీజీ, రాజమహేంద్రవరం రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి పరిజ్ఞానానందజీ మహారాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బెజవాడ నగరం మరో చారిత్రక ఘట్టానికి వేదికగా మారుతోంది. సరిగ్గా 6 దశాబ్దాల క్రితం 1965లో ఏ గడ్డపై అయితే భారతీయ జనసంఘ్ ప్రస్థానంలో కీలకమైన మలుపు చోటు చేసుకుందో అదే నేల ఇప్పుడు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కొత్త ఆలోచనలకు ఊపిరిపోయడానికి సిద్ధమైంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా భారతీయ జనసంఘ్ 12వ మహాసభ పునఃస్మరణ కార్యక్రమం ఇవాళ్టి నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగే ఈ మహత్తర కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి ప్రముఖులు, పాతతరం బీజేపీ కార్యకర్తలు తరలి వస్తుండటంతో విజయవాడ నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. నంద్యాల కలెక్టరేట్లో అరకు కాఫీ స్టాల్ను రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రావాలని, అరకు కాఫీని ప్రతి ఒక్కరూ సేవించి ఆరోగ్యంగా జీవించాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరకు కాఫీకి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ అరకు కాఫీకి అలవాటు పడే విధంగా చూడాలన్నారు. అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, చాలా మంది అరకు కాఫీని ప్రోత్సహిస్తున్నారన్నారు. డ్వాక్రా గ్రూప్ సభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో అరకు టీ స్టాల్ కొరకు లోన్ మంజూరు చేయడం జరిగిందన్నారు. దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఇవాటి నుంచి వసంత పంచమి పర్వదినం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ తెలిపారు. చదువుల తల్లి సరస్వతీదేవి జన్మదినంగా భావించే ఈ పవిత్రమైన రోజున ఇంద్రకీలాద్రిపై విశేష పూజలు, కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో శ్వేత వస్త్రధారిణిగా చేతిలో వీణా, పుస్తకం, అక్షరమాలను ధరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. చిన్నారుల అక్షరాభ్యాసానికి అవసరమైన పలక, బల్పం తదితర పూజా సామగ్రిని దేవస్థానమే సమకూరుస్తుందన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు ఏర్పాట్లు చేసినట్లు, ఉచిత ప్రసాదం, తాగునీటి సౌకర్యం కల్పించామన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దంపతులు విచ్చేశారు. వారికి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు, వేద పండితులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, విజయలక్ష్మి దంపతులు, మండలి వెంకట్రామ్, సాయి సుప్రియ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రారంభించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. అల్లూరు జిల్లా హుకుంపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు సదుపాయం లేక సకాలంలో అంబులెన్స్ అందక సూలిపక్కని గ్రామానికి చెందిన గిరిజన యువతి చిట్టం జ్యోతి మృతి చెందింది. అనారోగ్యంతో ఉన్న జ్యోతిని గ్రామస్తులు 6 కిలోమీటర్ల మేర డోలీలో మోసుకుంటూ తీసుకువచ్చిన అంబులెన్స్ రాకపోవడంతో మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై ఆదివాసీ గిరిజన సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని, మృతురాలి కుటుంబానికి 10 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం ప్రచారాలు ఆపి వెంటనే గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాలు కల్పించాలని, లేని పక్షంలో ఆందోళనలు తప్పవని గిరిజన సంఘం కార్యదర్శి టి కృష్ణారావు హెచ్చరించారు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం
కోగిలేరు ఎస్టీ కాలనీ సమస్యల వలయంగా మారింది. 39 నివాసాలకు తాగునీరు కోసం ఒకే ఒక ట్యాప్ ఏర్పాటు చేశారంటే అభివృద్ధి ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. కాలనీ మొత్తానికి ఒకే విధి దీపం ఏర్పాటు చేశారు. ఆధార్ కార్డులు లేవని, పిల్లలను స్కూల్లో కూడా చేర్పించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ ఏర్పడినప్పుడు ఇచ్చిన గృహాలే కానీ ఇప్పటి వరకు కనీసం ఒక గృహం కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. ఒకే ఇంటిలో 3 నుంచి 4 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నామని, వర్షం పడిందంటే ఇంటిలో ఉండటం కూడా కష్టమని వాపోతున్నారు. ప్రజా ప్రతినిధులు తమను పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అనకాపల్లి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు కొనదాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. ఈ నెల 29, 30 తేదీలలో జిల్లాలో నిర్వహిస్తున్న అనకాపల్లి ఉత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కొండకర్ల ఆవా, తిక్కవానిపాలెం, అనకాపల్లిలో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యేలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా కొండకర్ల ఆవా వద్ద బోటింగ్, సంస్కృతి సాంప్రదాయాలు, స్థానిక ఉత్పత్తులపై ప్రజలకు, విద్యార్థులకు సృజనాత్మక అవగాహన కల్పించే విధంగా స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ముత్యాలమ్మ పాలెం వద్ద సాహస క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. రానున్న నెల రోజులు విద్యార్థులకు అత్యంత కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. విజయవాడలోని సివిఆర్ హైస్కూల్ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆకస్మికంగా సందర్శించి విద్యార్థుల విద్యా బోధనను పరిశీలించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులతో ముచ్చటిస్తూ వారికి పలు ప్రశ్నలు వేశారు. గణితం, సోషల్కు సంబంధించిన అడిగిన ప్రశ్నలకు విద్యార్థుల నుంచి వచ్చిన సమాధానాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం బాగా చదువుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని కలెక్టర్ లక్ష్మీషా ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ బడ్జెట్ సమావేశం ముగిసింది. జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో 2026-27 ఆర్థిక సంవత్సరం జిల్లా పరిషత్ బడ్జెట్ను చైర్పర్సన్ ఉప్పాల హారిక ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్కు జెడ్పీటీసీ, ఎంపీపీ సభ్యులు ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. త్వరలోనే బడ్జెట్ అమల్లోకి వస్తుందని నేతలు తెలిపారు. ఏలూరు జిల్లా కొల్లెటికోట పెద్దింట్లమ్మ జాతర మహోత్సవాలు ఏర్పాట్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎన్నికల్లో కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపుతామని, ఇప్పుడు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడ్డారు. ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు నుండి తీర్పు వస్తుందని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కొల్లేరు నాయకులు కలవటానికి ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సర్ది చెప్పడంతో అందరూ వెనుతిరిగారు. అమరావతిలోని ఉద్దండరాయనిపాలెంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ పరిపాలన కార్యాలయాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది. కార్యాలయ ఏర్పాటు కార్యాచరణలో భాగంగా పీఎన్బీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. పీఎన్బీ పరిపాలన కార్యాలయ ఏర్పాటుకు ఏపీ సీఆర్డీఏ ఉద్దండరాయనిపాలెంలో 0.4 ఎకరాల స్థలం కేటాయించింది. ఈ మేరకు ఒప్పంద పత్రాలను ఏపీ సీఆర్డీఏ జాయింట్ డైరెక్టర్ డేవిడ్ రాజు, పీఎన్బీ సర్కిల్ హెడ్ పంకజ్ కుమార్, చీఫ్ మేనేజర్లు శ్రీకాంత్, నరసింహారెడ్డికి అందజేశారు. అమరావతిలో పీఎన్బీ సుమారు 15 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు పంకజ్ కుమార్ వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం యూనిట్ ఆధ్వర్యంలో లెవెల్ 3 ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ మాక్ డ్రిల్ ను విజయవంతంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం సీతానగరం గ్రామ పరిధిలో మధ్యాహ్నం 1 గంట వరకు మాక్ డ్రిల్ నిర్వహించారు. పైప్ లైన్ భద్రత, అత్యవసర పరిస్థితులకు సిద్ధత, విభాగాల మధ్య సమన్వయం, ప్రజల భద్రతపై అవగాహన పెంపొందించడమే ఈ మాక్ డ్రిల్ ప్రధాన లక్ష్యమని ఆగ్నేయ ప్రాంత పైప్ లైన్స్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ మిథున్ కుమార్ శీలం తెలిపారు. ఈ మాక్ డ్రిల్లో జిల్లా యంత్రాంగంతో పాటు అత్యవసర స్పందన విభాగాల అధికారులు విస్తృతంగా పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భూమిని పంచాయతీ సర్పంచ్ జాన్ బాషా కబ్జా చేశారని లక్ష్మీ నరసింహస్వామి సేవా సంఘం ఆరోపణలు చేసింది. ఆక్రమించిన భూములను వెంటనే దేవాలయానికే స్వాధీనం చేయాలని ఆ సంఘం నేతలు డిమాండ్ చేశారు. సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన సాయిపురం లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం భూమిని గ్రామ సర్పంచ్ కబ్జా చేశారని, ఈ విషయాన్ని అధికారులకు, నాయకులకు వినతి పత్రాల ద్వారా తెలియజేశామని సంఘం నేతలు స్పష్టం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా కబ్జా చేసిన స్థలం తిరిగి రాలేదన్నారు. కబ్జా చేసిన స్థలాన్ని స్వామివారికి స్వాధీనం చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేసైనా సాధించుకుంటామని చెప్పారు.
కృష్ణా జిల్లా పెడన మున్సిపాలిటీలో సచివాలయం వర్సెస్ కమిషనర్ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. విధులకు సంబంధించిన విషయంలో పెడన పురపాలక సంఘంలో కమిషనర్కు సచివాలయ ఉద్యోగస్తులకు మధ్య విభేదాలు తలెత్తాయి. సచివాలయ ఉద్యోగి గంట రామకృష్ణ విధులు సక్రమంగా నిర్వహించడం లేదనే అభియోగంతో కమిషనర్ నోటీసు జారీ చేయడంతో దీనిని నిరసిస్తూ రామకృష్ణకు మద్దతుగా సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెడన పురపాలక కార్యాలయం ముందు రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం సభ్యులు నిరసనలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మట్టి మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. దీనిపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. అతివేగంగా మట్టి టిప్పర్లు నడపడం వల్ల ప్రజలకు ఇబ్బంది పడుతున్నారని సీఐ నాగరాజు వాహనదారులను ఆపి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎస్పీ నయీం అస్మి ఆదేశాల మేరకు డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగిందని చెప్పారు. టిప్పర్లు ఆపి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని ఫైన్ వేశామన్నారు. ఈ టిప్పర్ వాహనాల వేగం నియంత్రణ లేకపోవడం, టిప్పర్ పైభాగంలో కవర్ కప్పకపోవడం వల్ల రోడ్లపై పడే మట్టి వల్ల రోడ్ యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఉన్నాయని సీఐ నాగరాజు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని తపోవన్ విద్యాలయం స్కూల్ బస్సులో నుండి ఇద్దరు విద్యార్థులు కింద పడిపోయారు. బస్సులో పరిమితిని మించి స్టూడెంట్స్ ను ఎక్కించడం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బస్సులో పిల్లలు పరిమితిని మించి ఎక్కువగా ఉండటంతో రన్నింగ్ లో ఉన్న బస్సు టర్నింగ్ తిప్పడంతో ఎమర్జెన్సీ డోర్ వద్ద ఉన్న ఇద్దరు విద్యార్థులు జారి కింద పడ్డారు. బస్సులో పిల్లలు జారి పడటంతో స్థానికులు ఒక్కసారిగా కేకలు వేయడంతో బస్సు డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రమాదం త్రుటిలో తప్పింది. స్థానికులు ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆర్టీఓ బస్సులను తనిఖీ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం జరిగింది. అయితే త్రుటిలో తప్పింది. ఈ ఘటన విశాఖ తాడిచెట్లపాలెంలో జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా పొగలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులందరూ కిందకు దిగారు. కొద్దిసేపటికి పొగలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ తాడిచెట్లపాలెంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా పొగలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేయడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. కొద్దిసేపటికి పొగలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో జరుగుతున్న ప్రమాదాలు ప్రయాణికులను కలవరపెడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలంలో మద్యం దుకాణాల నిబంధనలను తుంగలో తొక్కి బార్లను తలపించేలా అమ్మకాలు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం సేవించడానికి ప్రత్యేకంగా సిట్టింగ్ ఏర్పాటు చేసి లూజ్ అమ్మకాలు చేస్తున్నారంటూ ఆందోళన చేశారు. జిల్లాను ప్లాస్టిక్ రహితంగా మార్చాలని కలెక్టర్ నాగరాణి కృషిగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజల చైతన్యం నింపుతుంటే మద్యం దుకాణాల్లో విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగిస్తూ వారి ఆదేశాలు సైతం లెక్క చేయడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. విశాఖ సముద్ర తీరంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. రుషికొండ సమీపంలో స్కూబా డైవింగ్ చేస్తున్న బృందానికి భారీ తిమింగలం కనువిందు చేసింది. ప్రపంచంలోని అతిపెద్ద చేపజాతిగా భావించే ఈ తిమింగలం డ్రైవర్లకు అతి సమీపంలోకి రావడంతో వారు కెమెరాలో బంధించారు. రుషికొండ తీరానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో 45 అడుగుల లోతులో 4 స్కూబా డైవర్లు అన్వేషణ సాగిస్తుండగా ఈ భారీ తిమింగలం దర్శనమిచ్చింది. దాదాపు 12 నుంచి 20 మీటర్ల పొడవున్న ఈ జీవి తమ పక్కన ఈదుతుండటంతో వారు ఆశ్చర్యపోయారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని పార్టీలకు గుర్తులను కేటాయించింది. విజయ్ పార్టీ టీవీకేకు విజిల్ గుర్తును కేటాయించింది. అలాగే కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎం పార్టీకి బ్యాటరీ టార్చ్ గుర్తు కేటాయించినట్లు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఈల గుర్తు మీద పోటీ చేస్తుంది. తమిళ ఫిల్మ్ స్టార్ విజయ్కి చెందిన తమిళగ వెట్రి కజగం గత ఏడాది నవంబర్ 11వ తేదీన పార్టీకి గుర్తు ఇవ్వాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. 1968 నాటి ఎలక్షన్ సింబల్స్ ప్రకారం తమకు గుర్తు కేటాయించమని అభ్యర్థించింది. మొత్తం 7 సింబల్స్ తో లిస్టును ఆ పార్టీ సబ్మిట్ చేసింది. అయితే ఆ గుర్తులన్నీ ఇప్పటికే ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. స్వంతంగా క్రియేట్ చేసిన 3 మరో సింబల్స్ ను కూడా ఆ పార్టీ సమర్పించింది. చివరికి వారు ఆశించినట్లే కేంద్ర ఎన్నికల సంఘం విజిల్ గుర్తు కేటాయించింది. న్యూజిలాండ్తో తొలి టీ20లో ఘన విజయం తర్వాత భారత్ మరో విజయంపై గురిపెట్టింది. గత పోరులో అన్ని రంగాల్లో సమిష్టిగా రాణించిన జట్టు 2-0తో ఆధిక్యం అందుకోవాలని భావిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ కోలుకునే ప్రయత్నంలోనే ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నేడు షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో రెండో టీ20 మ్యాచ్కు రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్లో ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి చూస్తే భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకున్నాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. తొలి టీ20లో భారత్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ చెలరేగగా సూర్యకుమార్ కూడా చాలా కాలం తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజ్లో ఉన్నంతసేపు పాండ్యా ప్రభావం చూపించగా ఫినిషర్గా రింకు సింగ్ తన పేరును నిలబెట్టుకున్నాడు.
ఇవి ఈ రోజు YK47. ఫర్ ఫర్దర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.